సార్ ఇప్పుడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ పరిపాలనలో భాగంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలి, చేసే ఉన్నటువంటి దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. నిజంగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? ఏం చెప్తారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న మొన్న వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 దాకా ఉన్నా, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా కానీ రాజ్యాంగానికి లోబడి చేయవలసిందే. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి చేయవలసిందే. అప్పుడు రాజారెడ్డి గారు రాజ్యాంగం అని వీలనేవాళ్ళు, ఇప్పుడు రెడ్ బుక్ అని ఏంటో ఊరికే ఒక ఐపు కోసం మీరు తప్పులు చేసేటువంటి వాళ్ళందరూ మేము గుర్తుపెట్టుకుంటాం అనే దానికోసం నామకరణం చేసి రెడ్ బుక్ అని అంటే తప్పించి ఎవరు చేసినా చట్టానికి లోబడి కోర్టులకు లోబడి చేయవలసినటువంటిదే. అలా అని తప్పులు చేయని వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేసేది కూడా. అప్పటి దాంట్లో ఇక్కడ ఏమైందంటే కక్ష సాధింపుగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా ప్రభుత్వం ఏంటంటే ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ ఇతర విషయాల్లో ఎవరైతే స్కామ్లు ఎక్కువ చేశారో వాళ్ళని ఒక పద్ధతి ప్రకారంగా ఎంక్వైరీ పెట్టి ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో దానికి చట్టానికి లోబడి జ్యుడిషియల్కి లోబడి దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి తప్పించి రెడ్ బుక్ అనేది ఇది ఎవరి జోబులో జాగిరి కాదు. ఒకళ్ళు రెడ్ బుక్, ఒకళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడిపెత్తానికి ఎవరి జోబులో జాగిరి కాదు. అవి ఏంటంటే ఊరికి చెప్పుకోవడానికి మాత్రమే అవన్నీ. కానీ ఎవరు వెళ్ళినా కానీ జ్యుడిషియల్కి లోబడి రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి చేయవలసినటువంటి అట్లాంటివి కాకుండా ఎవరు చేసినా అవి ఫెయిల్ అవుతాయి తప్పించి ఏమీ ఉండదు. సార్ వైసీపీ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు నాపై కూడా కేసులు బనాయిస్తున్నారు, ఏదో రోజున అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులు చేస్తున్నారు, నేను విజయవాడలో ఉన్నాను రండి అంటున్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ అవ్వటం అనేది ఎవరికాలకి ఒక మోడర్న్ అయింది. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా గత 15-20 సంవత్సరాలుగా అరెస్టులు అవ్వటము పాదయాత్రలు అనేది ఒక ట్రెండ్ అయింది. అది ఎవరు పనిచేసి గెలవడం కాదు, అరెస్ట్ అవ్వటం సింపతి ద్వారా గెలుస్తాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది కొత్త ట్రెండ్. అది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పరిస్థితి అంటారా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం వల్లే కూటమి అధికారంకి వచ్చిందంటారు. అట్లాగా ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి దమనకాండలు, తప్పులు, అడ్మినిస్ట్రేషన్ లేకపోవటం, ఎక్కడ డెవలప్మెంట్ లేకపోవటం, ఊరికే అరాజకీయాలు చేయటం, ఇవన్నిటికి మించినటువంటిది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు దురభాషలు ఆడటం, కనీసం ఎక్కడ బ్రోకర్ హౌసెస్లో కూడా అట్లాంటి భాష లేనటువంటి భాషను వాడటం, అది పెద్ద ఎఫెక్ట్ ఆ ప్రభుత్వానికి. ప్రజలందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో మనం ఏం తిట్టుకుంటా ఉన్నాం, అసెంబ్లీలో ఏ రకంగా లాక్కుంటా ఉన్నాం అనేది పంపుల దగ్గర నీళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా చూస్తారు. చూసి వాళ్ళు నానాభూతులు తిడతారు అసెంబ్లీలో ఉన్న వాళ్ళని, అవి వాళ్ళకి తెలియవు, వినబడవు. ఇక్కడ మాలాంటి వాళ్ళు గ్రౌండ్లో ఉంటాం కనుక తెలుస్తుంది టీవీల దగ్గర కూర్చున్న వాళ్ళు ఏం తిడతారు, ఏ రకంగా ఉంటుంది అనేది. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు ఏం చూడట్లేదు అనుకుంటుంటారు. గత ప్రభుత్వంలో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ ప్రభుత్వానికి ఎక్కువ ఉంది. అడ్మినిస్ట్రేషన్గా పూర్తిగా ఫెయిల్ అయ్యారు, అభివృద్ధి ఎక్కడ లేదు. దాని మీద ఎన్నికైన ఎమ్మెల్యేలే రౌడీల్లాగా రోడ్డు మీద తొడలు కొట్టేటువంటి పరిస్థితి, మంత్రులు మాట్లాడే భాష సరైనది లేక దెబ్బతింది అది ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి దీనికి స్వస్థపలికి ఒక విలువలతో కూడినటువంటి భాషా విధానం ఏదైతే ఇప్పుడు మనలో ఒక ఎమ్మెల్యేని 3-4 లక్షల మంది ఎన్నుకుంటా ఉన్నారు, ఒక ఎంపీని 15-20 లక్షల మంది ఎన్నుకుంటా ఉన్నారు. 5.5 కోట్ల మంది ప్రజలు మనం ఒక చూస్తారు. మనం ఏ రకమైనటువంటి దుస్తులు వేసాం, మన భాష ఏ రకంగా ఉంది, మన ఒక ప్రవర్తన ఏ రకంగా ఉంది గమనిస్తారు. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని ఫాలో అయ్యి చెడిపోయే వాళ్ళు ఒక మంచి కల్చర్ని చెడు కల్చర్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి నాయకులు ఫాలో అయ్యేటువంటి. ఒక సినిమా యాక్టర్ ఒక డ్రెస్ వేస్తే ఇక్కడ యువత వచ్చి ఆ డ్రెస్ దొరుకుతుంది. ఒక సినిమా యాక్టర్ ఒక క్రాప్ కటింగ్ కొట్టించుకుంటే ఒక హీరోయిన్ ఒక శారీ కానీ ఒక దుస్తులు కానీ చేస్తే ఉన్నటువంటి యువత ఆ రకంగా వెళ్ళే పరిస్థితి ఫాలో అవుతుంది. అట్లాగే ఒక రాజకీయ నాయకుడు కూడా ఆ యొక్క ప్రవర్తన వల్ల ఎట్లా ఉంటాడో ఆ రాజకీయ నాయకుడిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజలు మనం ఒక కుటుంబ పెద్దగా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక రాష్ట్రానికి మనం మంచి చేయాలన్నటువంటి వాళ్ళు వచ్చాం కనుక మనం మాట్లాడేటువంటి మాట విలువలు అన్నీ కూడా మనం ధరించేటువంటి దుస్తులు మన యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రకంగా గత ప్రభుత్వం దెబ్బతింది. సంక్షేమాలు ఇచ్చారు అందరికీ, ప్రతి ఇంట్లో 3కో 4కో 2కో సంక్షేమాలు అందినాయి. 15,000 20,000 అది ఒక ఆవిరిలాగా ఆ డబ్బులు అట్లాగా ఆవిరిలాగా అయిపోయినాయి తప్పించి స్థిరమైనటువంటి అభివృద్ధి లేదు, స్థిరమైనటువంటి డెవలప్మెంట్ లేదు.
వచ్చినటువంటి డబ్బు ఆ నెలలో వస్తే ఏదో బట్టలు ఇంకోటి కొనుక్కునేది ఆవిరిలో కలిసిపోయి ప్రభుత్వంకి వచ్చేటికి అప్పులు పెరిగినాయి. వడ్డీలు మళ్ళీ అంతిమంగా కట్టేది ప్రజలే. ఎందుకంటే దానివల్ల ఇక్కడ ట్యాక్సీలు పెరుగుతూ ఉంటాయి. అన్ని వస్తువుల మీద ట్యాక్సీలు పెడితే ఆ వస్తువులు కొనేది ప్రజలే కనుక అంతిమంగా బలయ్యేది ప్రజలే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు గత ఈ నెలలో చూస్తే పల్నాడు పర్యటనకి చూశారు. పల్నాడు పర్యటనలో ఆ పర్యటనలో కాన్వాయ్లో భాగంగా సింగయ్య అనే ఒక కార్యకర్త చనిపోయాడు. టోటల్ ఎపిసోడ్ చూస్తే ఆ పల్నాడు పర్యటన మీద ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారు మీరు? అంటే ఆ ప్రమాదం చూస్తేనేమో ఫస్ట్ రోజు ఎస్పీ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. మళ్ళా మూడో రోజున జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఢీకొంది, దానివల్ల ఏదేమైనా ఎపిసోడ్ ఏం చెప్తారు మీరు? జరిగినటువంటి దాంట్లో సింగయ్య అన్న అతను ఒక కార్యకర్త కావచ్చు, సింపతి పరులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని రావచ్చు, లేకపోతే ఆయనకి ఏదో చెప్పుకుందాం నా బాధ అని రావచ్చు. ఏదేమైనా కానీ ప్రాణం కోల్పోయారు. అది ఆ కారు తొక్కిందనేది చూపిస్తున్నారు, విజిల్స్లో చూపిస్తున్నారు. ఏదైనా కానీ అక్కడ కొంత కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం కాకపోతే అక్కడ పర్మిషన్ నిరాకరించింది కనుక ఆ పార్టీ వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాయకుడు వస్తున్నప్పుడు ఆ పార్టీ లీడర్సే వాలంటీర్లుగా వ్యవహారం చేసుకుని ఎవరికి ఎట్లాగా ప్రమాదం జరగకుండా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మీటింగ్లు పెట్టేటప్పుడు అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ పార్టీ అన్ని వింగులను ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ ఒక వ్యక్తిని కానీ కుటుంబాన్ని కానీ పరామర్శించడం కానీ వెళ్ళటం కానీ అట్లా ఏ రకంగా జరిగిందని దాని మీద తను ఒక ఎంక్వైరీ చేయటం కానీ ఓపెన్గా జరిగి ఉంటే అది బాగుండేది. కానీ అట్లాంటి పరిస్థితి మానవత్వం లేనటువంటి పరిస్థితి అయిపోయింది అక్కడికి వచ్చేవాడికి. అది ఏదైనా కానీ చట్ట ప్రకారంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాని మీద ముందుకు వెళ్ళవలసినటువంటి. ఆ సంఘటన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, Z+ కేటగిరీలో ఉన్నారు. భద్రతా వైఫల్యం అంటారా, ప్రభుత్వ వైఫల్యం అంటారా, వైసీపీ వైఫల్యం? అంటే భద్రత మేము నీకు పర్మిషన్ లేదు అనేటువంటిది ముందు స్పష్టంగా చెప్పారు. పర్మిషన్ లేదు అంటే ఒకవేళ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో వైఫల్యం అయింది ప్రభుత్వం అంటారు. వైఫల్యం Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ రో పార్టీ వ్యక్తులు ఉండాలా, రో పార్టీ టీం లేదు, దానివల్ల ఈ సంఘటన జరిగింది అనేది వైసీపీ ఆరోపణ. రో పార్టీ అనేది మనము ఆ టీం అనేది ఎక్కడ స్పాట్ అయితే ఒక ఇల్లు ఉంటుందో ఆ ఇంటి దగ్గర రో పార్టీ ఏర్పాటు చేస్తారు తప్పించి వెహికల్ చుట్టూ వెహికల్ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుని వెళ్తానికి వాళ్ళు కూడా మనుషులే కదా, రో పార్టీ వ్యక్తులు కూడా. అది కరెక్ట్ కాదు. అనేది ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం డీజీపీ పర్మిషన్ లేదని చెప్పారు. చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదు పర్మిషన్. మా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ హోటల్లో నిర్బంధించి అనేకమైన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. లేకపోతే హైదరాబాద్ నుంచి వస్తామంటే కనీసం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగడానికి లేకుండా అక్కడి నుంచి క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే రోడ్డు మార్గంలో వస్తున్న రోడ్డు మార్గంలో ఆపినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇవాళ ఇందమ్మా అంటే రేపు అందమ్మా. మీరు చేసినవే అవి రెట్టిఫై అవుతూ ఉంటాయి. ఆ రోజున మరి అదే యువకాలం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే అనేక చోట్ల ఆపి వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అదే రకంగా మీరు కూడా 2018లో ఆయన కూడా పాదయాత్ర చేశారు. ఆ రోజున మరి వాళ్ళు కూడా ఇబ్బందులు పెడితే పాదయాత్ర చేసి ఉండేవాళ్ళు కాదు కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా మన మైండ్తో ఆలోచన చేసుకుని కాస్త ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో వాళ్ళు ప్రభుత్వం కాదన్నా మనం వెళ్తున్నాం కనుక వ్యక్తులు పరామర్శించడానికి వెళ్తున్నాం, ఒక బహిరంగ సభ కాదు, పరామర్శించడానికి వెళ్తున్నాం కనుక మన జాగ్రత్తలో మనం తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అందుకని దాన్ని ప్రతిపక్షంగా వాళ్ళు ప్రభుత్వం పైన బురద జల్లుతారు. ప్రభుత్వం ఏమో ప్రతిపక్ష నాయకుడు అరాజకాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రజల్లో భయాందోళన కలిగిస్తూ ఉన్నారు, లేదా ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగిస్తూ ఉన్నారని సహజంగా ఇవన్నీ వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తే ఆ పరిస్థితి జరిగేది కాదనేది బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. మన గవర్నర్ కూడా కంప్లైంట్. ఇప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళు చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అక్కడ చెప్పారు కనుక నేననేది ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఒక సిస్టమేటిక్గా వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నాయకులే కదా వచ్చేది, అపోజిషన్ నాయకులు కాదు, అక్కడ రారు కదా. వాళ్ళ నాయకులు వాళ్ళ కేడర్ వాళ్ళ మహిళలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కనుక వాళ్ళే వాలంటీర్లు పెట్టుకొని సక్రంగా వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూడా దానికి ఏం చెప్పడానికి ఉండదు. అదేమైనా అన్నింటికంటే ముందు ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనిషి మరణించాడు కనుక తక్షణమే అక్కడ ఆగి అవసరమైతే ఆ వ్యక్తిని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు కావాల్సినటువంటి అన్ని చేసి ఉంటే అది బాగుండేది. అంతేగాని ఈ రోజునే మనం ఏదో ప్రతిపక్షం మా మీద వేస్తుంది, అధికార పార్టీ ఏదో వేస్తుంది అంటాం మాట కరెక్ట్ కాదు.
అక్కడ మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోలేదు. దాన్ని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు.